Python operators. In Python programming, operators in general are used to perform operations on values and variables. These are standard symbols used for logical and arithmetic operations. In this article, we will look into different types of Python operators. Operators అంటే ఏంటంటే అది స్పెషల్ సింబల్స్ అవి. ఎగ్జాంపుల్ మైనస్ ప్లస్ ఇలా సింబల్స్ని ఆపరేటర్స్ అంటాం. ఆపరెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆన్ విచ్ ద ఆపరేటర్ ఈజ్ అప్లైడ్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఎక్స్ వై అనేది ఆపరెంట్, ప్లస్ అనేది ఆపరేటర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఆ ఆపరేటర్స్కి అండ్ ఆపరెంట్కి డిఫరెన్స్ అది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. These are the types of operators in Python. Arithmetic operators in Python. Arithmetic operators అంటే to perform basic mathematical operations like addition, subtraction, multiplication and division. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. 15 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మళ్ళీ కామెంట్ ఇస్తాను. ఇది ఏంటంటే అది కింద మనం ఇది ఏమి ఇస్తున్నామో మనకి తెలియడం కోసం కామెంట్, సింగిల్ లైన్ కామెంట్. యాష్ ఎడిషన్, ప్రింట్, ఓపెన్ రేస్, డబుల్ కోట్స్, ఎడిషన్, కాలన్, డబుల్ కోట్స్, కామా, a ప్లస్ b, క్లోజ్ బ్రేస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కామెంట్లో సబ్ట్రాక్షన్, ప్రింట్, ఓపెన్ బ్రేస్, డబుల్ కోట్స్, సబ్ట్రాక్షన్, కాలన్, డబుల్ కోట్స్, కామా, a మైనస్ b. ఓకే, అది మళ్ళీ యాష్ మల్టిప్లికేషన్, ప్రింట్, ఓపెన్ బ్రేస్, డబుల్ కోట్స్, మల్టిప్లికేషన్, కాలన్, డబుల్ కోట్స్, కామా, a ఇంటూ b, మరి క్లోజ్. నెక్స్ట్ డివిజన్ కదా, హ్యాష్ డివిజన్, ప్రింట్, డబుల్ కోట్స్ డివిజన్, కాలన్, డబుల్ కోట్స్, కామా, a బై b. ఇది మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇది ఆర్థమెటిక్ ఆపరేటర్స్లో. ఈ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నావో దానికోసం జస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. హ్యాష్ మాడ్యులస్, ప్రింట్, డబుల్ కోట్స్ మాడ్యులస్, కాలన్, డబుల్ కోట్స్, కామా, a మాడ్యులస్ b. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ మళ్ళీ చూస్తే ఓకే అంతా కరెక్ట్ ఇచ్చాం కదా. ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ 15 ఇచ్చాం, b ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాం. ప్రింట్ ఎడిషన్ అన్నప్పుడు a ప్లస్ b కదా, 15 ప్లస్ 4 వస్తుంది. అది ప్రింట్ అవుట్పుట్ వస్తుంది. సబ్ట్రాక్షన్లో 15 మైనస్ 4 వస్తుంది. మల్టిప్లికేషన్లో 15 ఇంటూ 4 వస్తుంది. ఓకే, ఒకసారి అవుట్పుట్ దీన్ని కంపేర్ చేద్దాం, రన్ చేసి చూద్దాం. ఓకే, అవుట్పుట్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కంపారిజన్ ఆఫ్ పైథాన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆఫ్ పైథాన్ ఆపరేటర్స్ ఏంటంటే అది వాల్యూస్ని కంపేర్ చేస్తాయి. అది కండిషన్ బట్టి ట్రూ ఫాల్స్ ఇస్తుంది. దానికి కూడా ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని చూద్దాం. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 13, b ఈజ్ ఈక్వల్ టు 33. ఓకే, ప్రింట్ ఓపెన్ బ్రేస్ a లెస్ దెన్ b, క్లోజ్, ప్రింట్ a గ్రేటర్ దెన్ b, ప్రింట్ a ఈక్వల్ టు b. ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ పైథాన్ ఆపరేటర్స్లోకి వచ్చేసరికి వీటి సింబల్స్ ఏంటంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. వాటితోనే మనం ప్రోగ్రామ్ ఇప్పుడు చేస్తుంది. ప్రింట్ నాట్ ఈక్వల్ టు b. ఓకే, ప్రింట్ ఓపెన్ బ్రేస్ a లెస్ దెన్ ఈక్వల్ టు b.
క్లోజ్ బ్రేస్. ప్రింట్ ఓపెన్ బ్రేస్ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే, అవుట్పుట్ కూడా వచ్చింది. దెన్ లాజికల్ ఆపరేటర్స్ పెర్ఫార్మ్ లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. అండ్ ఆర్ నాట్. It is used to combine conditional statements. Example of logical operators in Python. అది ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకుందాం. ప్రింట్ ఏ అండ్ బి. ఓకే, ప్రింట్ ఓపెన్ బ్రేస్ ఏ ఆర్ బి. ప్రింట్ ఓపెన్ బ్రేస్ నాట్ ఏ క్లోజ్ బ్రేస్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇవే కదా, అండ్ ఆర్ నాట్, ఈ మూడు లాజికల్ ఆపరేటర్స్. సో ప్రోగ్రామ్ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దీన్ని రన్ చేద్దాం అవుట్పుట్ కోసం. ఓకే, Python bitwise operators acts on bits and perform bit by bit operations. These are used to operate on binary numbers. బిట్వైజ్ ఆపరేటర్స్లో సింబల్స్ వచ్చేసరికి బిట్వైజ్ నాట్, బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఎక్స్ఆర్ అండ్ బిట్వైజ్ ఆర్. బిట్వైజ్ రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ కూడా. ఎగ్జాంపుల్ ఆఫ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ఏ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ 10, బి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, మనం ఈ ఆపరేటర్స్ మనం యూజ్ చేయాలి ఇప్పుడు. ప్రింట్ ఓపెన్ బ్రేస్ ఏ అండ్ బి, ప్రింట్ ఏ నాట్ బి. ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు రన్ చేద్దాం మనం. ఓకే, అవుట్పుట్ కూడా వచ్చింది పర్ఫెక్ట్గా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి మళ్ళీ వినండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. Python assignment operators are used to assign values to the variables. Assign values to the variables. Assignment operator ఏంటంటే this operator is used to assign the value of the right side of the expression to left side of the operand. Okay, a is equal to some 10, b is equal to a. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఓపెన్ బ్రేస్ బి తీసి బి ప్రింట్ చేయాలి. బి అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఆపరేటర్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఏమని పిలుస్తామంటే ఆపరేటర్ నేమ్ ఏంటంటే అసైన్మెంట్. ఇందులో వీళ్ళకి సింబల్స్ ఏంటంటే యాడ్ అండ్ అసైన్, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. అంటే యాడ్ అండ్ అసైన్ అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై అండ్ అసైన్, డివైడ్ అండ్ అసైన్, మాడ్యులస్ అసైన్ ఏ, ప్రింట్ బి. ఓకే ఓకే, ప్రోగ్రామ్ అయిపోయింది. ఒకసారి చూడండి, అవుట్పుట్ రన్ చేద్దాం. అవుట్పుట్ వచ్చింది 10, 20, 10, 100 సమ్ వాల్యూస్ అలా వచ్చాయి. లేదంటే పైథాన్ డైరెక్ట్గా విజువల్ స్టూడియోస్ అది కానీ డౌన్లోడ్ చేయొచ్చు. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఇన్ పైథాన్ ఈజ్ అండ్ ఈజ్ నాట్, ఈ రెండు ఐడెంటిటీ ఆపరేటర్స్. బోత్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ two values are located on the same part of the memory. Two variables that are equal do not imply that they are identical. ఇప్పుడు ఐడెంటికల్ ఆపరేటర్స్ ఏంటి? ఈజ్ నాట్ కదా. ఈజ్ వచ్చేసరికి ట్రూ ఇఫ్ ద ఆపరెంట్ ఆర్ ఐడెంటికల్. ఈజ్ నాట్ అంటే ట్రూ ఇఫ్ ద ఆపరెంట్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సపోజ్ ఒక వాల్యూ తీసుకుందాం. a is equal to some value 10, b is equal to 20, c is equal to మళ్ళీ a తీసుకోవచ్చు, b తీసుకోవచ్చు. ఎందుకంటే ఐడెంటికల్ ఆపరేటర్స్ అంటే ఈజ్ నాట్ కదా. ప్రింట్ ఏ ఈజ్ నాట్ బి, ట్రూ కదా. ఓకే, ప్రింట్ ఏ ఈజ్ సి, అది కూడా ట్రూ. సో మనకు అవుట్పుట్ కూడా రెండు ట్రూ వస్తాయి. ఓకే, ఇవే ఎగ్జాంపుల్ ఐడెంటికల్ ఆపరేటర్స్కి. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ కదా.
మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్ అండ్ నాట్ ఇన్. ఇవి ఏం చేస్తాయంటే వాల్యూస్ అండ్ వేరియబుల్స్ని అది సీక్వెన్స్ అంటే లిస్ట్లో ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ఇన్ అంటే ట్రూ ఇఫ్ వాల్యూ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సీక్వెన్స్. నాట్ ఇన్ అంటే ట్రూ ఇఫ్ వాల్యూ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద సీక్వెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. దీనికంటే మన మెంబర్షిప్ ఆపరేటర్స్కి x ఈజ్ ఈక్వల్ టు 24, y ఈజ్ ఈక్వల్ టు 20. లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ తీసుకుందాం మనం. 10, 20, 30, 40, 50 క్లోజ్ బ్రాకెట్ చేసాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే పైన మనం x ఈజ్ ఈక్వల్ టు 24 ఇచ్చాం కదా, 24 ఈ సీక్వెన్స్లో లేదు కదా. ఓకే, ఇఫ్ x నాట్ ఇన్ లిస్ట్, ఇఫ్ x నాట్ ఇన్ లిస్ట్ ప్రింట్ ఓపెన్ బ్రేస్ డబల్ కోట్స్ x నాట్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఇప్పుడు పైన లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఇచ్చాం. ఈ లిస్ట్లో x వాల్యూ అంటే 24 వాల్యూ లేదు. ఒకవేళ ఉంటే ఎల్స్ ప్రింట్ x ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఈ x వాల్యూ ఈ లిస్ట్ సీక్వెన్స్లో ఉంటే ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ అది లేకపోతే ఇఫ్ ప్రింట్ అవుతుంది ఉంటే, ఒకవేళ లేకపోతే ఎల్స్ ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ వై ఇన్ లిస్ట్ ప్రింట్ డబుల్ కోట్స్ వై ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. వై వాల్యూ ఎంత 20 అంటే లిస్ట్లో 20 ఉందా, 20 ఉంది. సో వై ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఎల్స్ ఒకవేళ అందులో 20 అందులో లేకపోతే ప్రింట్ వై ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఒకవేళ 20 ఇందులో లేకపోతే ఎల్స్ ప్రింట్ అవుతుంది, ఉంటే ఇఫ్ ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం, అవుట్పుట్ కూడా చూడండి. ఎక్స్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్ అంటే ఎక్స్ వాల్యూ 24 ఆ లిస్ట్లో లేదు. వై ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. వై వాల్యూ ఎంత 20, మన ఇచ్చిన లిస్ట్లో 20 ఉందా, ఉంది. సో వై ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. టెర్నరీ ఆపరేటర్ ఇన్ పైథాన్. Ternary operators are also known as conditional operators that evaluate something based on condition being true or false. It is simply allows testing a condition is a single line. Replace the multi-line if else making the code compact. Syntax of ternary operator నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెర్నరీ ఆపరేటర్ కూడా చూస్తే a, b ఈజ్ ఈక్వల్ టు 10, 20. సంథింగ్ మీరు ఏమైనా వాల్యూస్ తీసుకోండి. a, b ఈజ్ ఈక్వల్ టు 10, 20. c ఈజ్ ఈక్వల్ టు a ఇఫ్ a గ్రేటర్ దెన్ b ఎల్స్ b. ప్రింట్ c. ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఒకసారి రన్ చేస్తాను ఆగండి. ఓకే అయింది.